మాకు ఇక్కడ కులం లేదు. ఆ! మళ్ళా మీలాంటోళ్ళు పాటలు పాడి రెచ్చగొట్టి మా ఇద్దరిని విడగొట్టుడు విడగొడతారు తప్ప. కదా! నువ్వు ఒక జాగాలకు పోయి ఇల్లు కిరాయి తీసుకో హ్మ్. హైదరాబాద్‌లో. హ్మ్. ఆ ఊర్లో కాదు. ఊర్లో అయితే ఇమ్మీడియేట్‌లీ ఎవడు ఇయ్యడు నీకు. నువ్వు హైదరాబాద్‌లో పోయి ఫస్టు ఇండ్లు కిరాయి ఇస్తారని అడుగు. వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటిదో చూడు. హ్మ్. బాబు ఇంత అద్దె ఇంత దీనిది ఇదంటానంటారా? లేకుంటే నీదేం కులం అని అడుగుతారా ఫస్ట్. కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. అరే కొంతమంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్‌లో కూడా కులం అడగరు బ్రదర్. ఎందుకంటే మనిషి పోయే కంటే ముందే హ్మ్. కులాన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు నీ యొక్క వర్చస్సు, నీ ముఖఛాయని బట్టి నువ్వు ఏంటిదో చెప్పేస్తా నేను. వాళ్ళు హ్మ్. అట్లా తయారు చేశారు. వర్ణాశ్రమ ధర్మం అంటే హ్మ్. బ్రాహ్మణస్య ముఖమాసు బాహురాజన్యకృత వైశ్య ఉరుదస్య శూద్రాబ్ద పాదాయత అని అన్నారు. ఆ! ఈ బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా క్షత్రియులందరూ కూడా ఎక్కడికెళ్ళి వచ్చినోళ్ళంటే ఇతర దేశాలకెళ్ళి వలస వచ్చినటువంటి ఆర్యులు. వారి సంతతి వారు. వాళ్ళు చెంచాలు పాలిస్తుర్రు ఇప్పుడు. కాబట్టి ఆ ఆ ధర్మాన్ని పాటిస్తూ దానివల్ల మొత్తం భారతదేశం మూలవాసులని వాళ్ళ రాజ్యం గుంజుకుర్రు, వాళ్ళ హక్కులు గుంజుకుర్రు, వాళ్ళని ఇట్లా బతకమని శాసిస్తుర్రు. గొడ్డు మాంసం వాళ్ళే తిన్నారు మొదలు. గొడ్డు మాంసం తింటే ఇప్పుడు కొడతాం, చంపుతాం అంటుర్రు. మీరు తింటారా అన్న? ఆ! మీరు తింటారా? అరే మనిషి అన్నవాడు అందరూ తింటారు బ్రదర్. మీరు తింటారా అంటున్నా? మా బోయి భీమన్న ఏమన్నాడు తెలుసా? హ్మ్. కులం తెలవకుండా కనొచ్చు. హ్మ్. కూర తెలవకుండా తినొచ్చు. గొడ్డు మాంసాన్ని మంచి కైమ కొట్టిచ్చేసి నీకు కట్లీస్ చేసి ఇచ్చేసి, "ఏయ్ మధు నీకు ఇది బ్రహ్మాండంగా తిను. ఇది నేను తయారు చేసినా. ఇది గొడ్డు మాంసం కాదు. ఏట మాంసం" అంటే తింటావా లేదా? నాకు తెలియకుండా అరే భయ్ తింటుండొచ్చు. నాకు తెలవకపోతే తింటాం. తింటారు కదా! అట్నే మేము కూడా తెలవకున్నప్పుడు తిన్నాము. ఇప్పుడు తింటలేరు ఎవడు. హ్మ్. కానీ తింటారని మా మీద అపవాదు. హ్మ్. మరి ముస్లింలు రోజు తింటారు కదా! అవును. కీమా, ముట్టిలు, కబాబులు అన్నీ తింటారు కదా! ఆయియే సాబ్ బైఠో మేరా సాత్. మీరు రాష్ట్రపతి కావచ్చు, మంత్రులు కావచ్చు అంటే పక్కకు కూర్చోబెట్టుకుంటారు. మాది కూడా తింటే ఆడు అంటారన్నమాట. అంటే వాడు గట్టోడు మేము మెత్తోళ్ళము. హ్మ్. ఆ! ఇది కదా నీతి. కుహన నీతి కదా మీది. వాళ్ళని ఏమనరు మీరు. హ్మ్. ఆ! అంటే వాళ్ళని గూడా అనాలని చెప్తున్నారా? అనొద్దు, ఎవ్వడిని అనొద్దు. మీరు తిన్నరు కదరా ఫస్ట్ మీరే తిన్నరు. హ్మ్. ఫస్టు గోవిందు అంటే అర్థం ఏంటి తెలుసా? హ్మ్. గోవింద్ అంటాను గోవిందు గోవిందు అని తిరుపతిలోనే గోవిందు కాదు. ఆ! గోవు యొక్క విందు. వాళ్ళు ఓకే. తినేది మందు కొట్టేది సురాపానకం అన్నారు, మందు కొట్టడం అన్నారు. గోవింద అంటేనంటే వాళ్ళు తిని తాగి ఒక పశువులను వధించేందుకు క్రతువు నిర్వహించేసి హ్మ్. వాళ్ళు దీనిని ఏంటి యజ్ఞయాగాల పేరు మీద గోవులను కోసుకొని తిన్నారు. మంచి మంచి లేత తొడేబడి తినాలి, మెడేబడి తినాలి అన్నీ రాసి పెట్టుకున్నారు మీ యొక్క వేదాలు, ఉపనిషత్తులల్ల. ఆ! మీరు తిని వదిలేస్తే మేము తిండికి లేక నకనాకాడ తినడం మొదలు పెడితే మమ్మల్ని మీరేమో అంటారు. మీరేమో గొప్పోళ్ళా? ఇప్పుడుందిగా సరిపోయేంత తిండి ఉందిగా ఇప్పుడు. ఇప్పుడా? ఆ! ఇప్పుడు సరిపోయేంత తిండి ఉంది గదా! అవును. ఆ! హ్మ్. ఎన్ని జాగాలలో ఉందో చూపెడతా రోడ్డు మీద చూపెడతా నీకెంతమంది కూడు లేక బిచ్చం అనుకుంటారు. హ్మ్. మీ టీవీ వాళ్ళు ఏందంటనంటే కాంట్రడిక్షన్ ఎట్లా క్రియేట్ చేయాలనేది మాట్లాడుతారు తప్పితే, హ్మ్. అసలు వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేయరు ఎందుకు బ్రదర్? ఎందుకు తెలియజేయమన్నా? ఇప్పుడు ఒక మాట ఇనండి. కావాల్సినంత తిండి ఉంది గదా! అవును. దగ్గర దగ్గర 1,00,00,000 మంది భారతదేశం ఉజ్జాయింపుకు 1,00,00,000 మంది బిచ్చం అనుకుంటారు. మరి ఎందుకు అడుక్కోవాలి వాళ్ళు? అంతే కొంతమంది పని లేక కావచ్చు, కొంతమంది నిజంగానే లేక పనెందుకు కావచ్చు. లేదు? నేనేమంటున్నా గోమాంసం తింటేనే అరే బతుకుతారనేది కాదు గదా! గోమాంసం కాదు భయ్, ఎనీ మాంసం తినొచ్చు. ఈ మాంసం అనేటిది హ్మ్. ఏట మాంసం తినొచ్చు, గోమాంసం తినొచ్చు, అన్నీ తింటారు. మీరు తిన్నరు కదా ముందు. హ్మ్. మీరు తిన్నప్పుడు లేని తప్పు మేము తింటే ఎందుకొస్తుందో అని క్వెషన్ ఇది. ఓకే. ఇప్పుడు మీరు తిన్నరు కదా! మీ వేదాలలో కూడా రాసి పెట్టుకున్నారు కదా! ఎట్లా తినాలి, ఏం చేయాలని. ఆ! హ్మ్. మరి మీరు తిన్నప్పుడు లేనిది మేము తినేటప్పుడు ఎందుకొస్తుందో అంటున్నా.